మా ఇంట్లో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదేంటనేది మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంతకీ మా చెల్లెల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. హెయిర్ స్టైల్ ఇంకా శారీ, ఈ శారీకి రిలేటెడ్ బ్లౌజ్ వర్క్ వీడియో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మా సిస్టర్ హెయిర్ స్టైల్ అయినా నా హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉందో చూసేయండి. జడ వేసుకోని అంటే అస్సలు వినకుండా జడ వేసుకో అని చెప్పి టార్చర్ చేసింది. అమ్మ వాళ్ళు ఒకసారి ఫిక్స్ అయితే దేవుడి మాట కూడా విన్నారు కదా, ఇంకా మనం ఏం చేస్తాం, ఇంకా జడ వేసుకొని అలా పూలు పెట్టుకున్నాను. చూసారా, మా చెల్లెలు నాతో ఇంకా సాయితో నా పెళ్లిలో ఆట పట్టించలేదని ఇప్పుడైతే ఆట పట్టిస్తుంది. చూడ్డానికి అమాయకంగా ఉందని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇంటికి లాస్ట్ కిడ్స్ ఎలా ఉంటారో నేను చెప్పనవసరం లేదు. పాపం సాయి మా ఇద్దరి మధ్యలో చిన్నప్పటి నుండి ఎప్పుడు నిలబడుకున్నా అలా స్టక్ అయిపోతూ ఉంటాడు. ఈ రోజు మేము మాట్లాడుకున్న నగల గురించి, చీరల గురించి విని అసలుకే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. నేను రెడీ అవ్వాలనుకున్నప్పుడు సాయిని సెలక్షన్ అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఈ జ్యువెలరీ సెట్ అయిందా, ఈ బ్యాంగిల్ సెట్ అయ్యా అని. కానీ అస్సలు చెప్పడు. తనకి నచ్చనివి వేసుకుంటే మాత్రం ఫస్ట్ రియాక్ట్ అవుతాడు. ఫైనల్ గా మేమిద్దరం కలిసి మా సిస్టర్ కి అయితే బెస్ట్ విషెస్ అయితే ఇచ్చాం. రీజన్ ఏంటి, డే ఎలా జరిగింది అనేది నేను అప్కమింగ్ వీడియోస్ లో అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఫాలో చేయండి. మీ టైం స్పెండ్ చేసి ఇప్పటి వరకు నాకు ప్రేమగా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మీ హెల్త్ ఎలా ఉందక్క అని కామెంట్స్ చేస్తున్నారు. ఎస్, నా హెల్త్ అంతా బాగుంది. ఇంకా నుండి డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టు నా ప్రెగ్నెన్సీలో ఇప్పటి వరకు నాకు ఎలాంటి సిమ్టమ్స్ వచ్చాయనేది కూడా వీడియో చేసి పెడతాను త్వరగా. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.